పుత్ర పవిత్రాత్మ నామమునా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నే తప్పిస్తున్నా దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని నా దైవమా యేసునాదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము సింగారంలో మరియ మాత పండుగను కొనియాడుతూ మనము అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుకున్నాం. మరొకసారి ఇక్కడ అంతోని వారి యొక్క మహత్కర ప్రార్థన ద్వారా మంగళవారం, ప్రత్యేకంగా ఈ నెలలో చివరి మంగళవారము ప్రభు అంతోని వారి భక్తులందరినీ దీవించాలని, అద్భుతంగా మరియ తల్లి ద్వారా అద్భుత అంతోని వారి ద్వారా మనలందరినీ దీవించాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించుకుందాం. ఎస్ఎన్ సుధాకర్ మార్ మనసు, ఎన్ రత్నం, సిహెచ్ భారద్రాజ్, పృథ్వీరాజ్, నిర్మల, జగదీష్ మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు రియాన్స్ మంచి ఆరోగ్యం, పరిశుద్ధాత్మ వరములతో నింపబడినట్లుగా వారి కుటుంబంలో 3 గంటల ప్రార్థన ద్వారా దేవుడు చేసిన మేలులకు బట్టి కృతజ్ఞతగా ఫాదర్ సిర్ల్ గారి మంచి ఆరోగ్యం, ఎన్ తెరజమ్మ, అప్పారావు, జోజమ్మ ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కోసం ప్రార్థిస్తూ ఆరోగ్యం గురించి తలయిస్తున్న మీ అందరినీ ప్రభు దీవించును గాక. అలాగే ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారు మేరీ. అలాగే ఒక కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా కుటుంబంలోని పాప శాపాలు, బంధకాల నుండి విడుదల కొరకు దివ్యకారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే బి ఆనందరావు, సుజాత, బి రోహన్, బి రోహిత్ మంచి ఆరోగ్యం, రోహన్ జేఈఈ మైన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లుగా, మంచి కాలేజీలో సీట్ వచ్చినట్లుగా, రోహిత్ మంచి చదువులు, 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కందుల అనిత అర్లారెడ్డి తలంపులు నెరవేరినట్లుగా, జోసెఫ్ మేరీకి సంపూర్ణ స్వస్థత చేకూరినట్లుగా, అఖిల్ మంచి ఉద్యోగం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వారమంతా మనం సిద్ధపడుతున్నాం. వచ్చే ఆదివారం ఇక్కడ మరి తల్లి సిరిసభ ఆల్రెడీ యేసు తిరుహృదయ పండుగను కొనియాడారు. మనము ఈ సెంటర్లో వచ్చే ఆదివారం ప్రదక్షిణతో పాటు యేసు తిరుహృదయమును స్మరించబోతున్నాం. అందుకే ప్రదక్షిణ చేసేటట్టు ఈ రోజు నుండే మనము సిద్ధం చేసుకుందాం. ఈ వారమంతా ప్రభు సన్నిధిలో గడుపుదాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోక తండ్రి వైపు చూస్తూ ప్రార్థిస్తాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును
విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 84వ కీర్తన 3వ వచనం. Psalm 84 verse 3. నా దేవుడును నా రాజువును సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ బలిపీఠం వద్ద పిచ్చుకలు కూడా గూళ్ళు కట్టుకున్నవి. కొన్ని రోజుల ముందు ఒక సహోదరి నాతో పంచుకున్నది. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ముత్తంగి మమ్మల్ని తీసుకువెళ్ళేవాళ్ళు. ముత్తంగి దగ్గరే ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపించేది ఫాదర్. చివరికి నాకు పెళ్ళైన తర్వాత ఇప్పుడు ముత్తంగి దగ్గరే నాకు ఒక ఇల్లు దేవుడు ఇచ్చాడు, చాలా సంతోషంగా ఉంది అని ఆమె చెప్తుంది. దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద పీపుల్ హూ నో ద వాల్యూ అండ్ the greatness of a temple which is close to them. I was just sharing about a woman who used to come as a child to this center, and now she says she is able to have her home very close to Muttangi Center, and she is very happy about it. Even the birds build their nest for the sake of their children and themselves in the temple. That's the experience of the birds. Psalm 84:3 says like that. మా ఊర్లో చిన్నప్పుడు ఆ పక్షులు అలా సౌండ్ అలా చేస్తూ ఉండేది. నేను కూడా వెళ్ళగొడతామని అనుకోండి, నేను వెళ్ళగొట్టిన రోజులు ఉన్నాయి. ఐ వాజ్ థింకింగ్ దీస్ బర్డ్స్ ఆర్ డిస్టర్బింగ్, స్మాల్ బర్డ్స్ లైక్ దట్ ఇన్ ద చర్చ్. బట్ దెన్ నౌ వీ రియలైజ్ ద స్పారో. బట్ టుడే ఐ అండర్స్టాండ్ ద సామ్ టుడే. పిచ్చుకలు కూడా గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి. ఎంత గొప్ప ఆస్తి ఈ మందిరంలో నేను ఉండడం, ఇక్కడే సేవ చేయడం, పడుకోవడం, నిద్రించడం, భోజనం చేయడం, ఇక్కడ తిరగడం, ఇంత గొప్ప భాగ్యం అది మీకు కూడా లభిస్తుంది. అందుకే చర్చ్ నుంచి రోజు మీకు బలిపీఠం నుండి ఆశీర్వాదం కురిపించే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కీర్తన 26వ వచనం. నేను నిర్దోషినని రుజువు చేసుకొనుటకు నా చేతులను కడుగుకొని నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును. లార్డ్, in order to go around your church, temple and the altar, I need to wash my hands so that I can make a procession. Psalm 26 verse 6 says. మొదటి గుర్తులో కీర్తన 26:8 వచనం. నీ వసించు మందిరమని నీ తేజస్సు నెలకొనిన ఉన్న దేవాలయమనిన నాకు పరమ ప్రీతి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. లార్డ్, the temple where you live and the light that is shining on your temple, I am so glad, I am thirsting to be with you. Psalm 26:8 అన్నీ కలిపి మొదటి గుర్తులో ఇంతసేపు గడిపిన దాని కారణం ఈరోజు పాటకు ఎంత అర్థం ఉన్నదో దాన్ని తెలుసుకొని ఒక్కొక్క గుర్తులో పాడబోతున్నాం. పాడుదామా? నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేసే పాట ఈ పాట. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నీ తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నిర్దోషినని
రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని. నా దైవమా యేసునాథా, నా దైవమా యేసునాథా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా. తేజస్సు నెలకొనిన నీ ఆలయమన్న నాకు పరమ ప్రీతి. తేజస్సు నెలకొనిన నీ ఆలయమన్నా నాకు పరమ ప్రీతి. నీ సన్నిధిలో ఉండుటయే నా హృదయ వాంఛయయ్యా, నీ సన్నిధిలో ఉండుటయే నా హృదయ వాంఛయయ్యా. నా దైవమా యేసునాథా, నా దైవమా యేసునాథా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తనకారుడు తన జీవితంలో ఎంత గుండె ధైర్యముతో ఇలా చెప్పగలుగుతున్నాడు. ఆ స్థాయికి నేను నీవు ఎదిగితే గుండెలో ధైర్యముతో ప్రభు దగ్గర ఏదైనా అడగగలుగుతాం. కీర్తన 26:1 నేను ధర్మ మార్గమున నడిచి తిని, నిశ్చల మనస్సుతో నిన్ను నమ్మి తిని. He was able to be confident about his heart and the way he walked his life. Psalmist
says in 26:1, Lord, you know how I walked according to your precepts, and how in my heart, in my mind, I was not having a doubt to believe in you, trust in you. If we have this kind of trust, we can confidently ask from God. అందుకే రోమీయులకు రాసిన లేఖ 10:11లో ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని రాయబడి ఉన్నది. Romans 10:11 says, those who trust in him, they will never be put to shame. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా రోజు, మీ నమ్మకం దేవుడు సిగ్గుపడనీయకుండా దీవిస్తాడు. ఇది దేవుని వాగ్దానం. అందుకే బలిపీఠం చుట్టే మన జీవితం ఉండాలి. పాడదమా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ బలిపీఠం నుండి వెలువడే యేసు రక్తం జీవజలం ఈ 3 గంటల ప్రార్థన ద్వారా అందరికీ మేలులు చేయనుగా. ఆమేన్. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నీ తప్పిస్తున్న దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నీ తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని. నిశ్చల మనస్సుతో నా ప్రభువా నిన్నే నమ్మితిని, నిన్ను నమ్మిన వారిని ఏనాడు సిగ్గుపడనీయవయ్యా. నిశ్చల మనస్సుతో నా ప్రభువా నిన్నే నమ్ముచున్నాను, నిశ్చల మనస్సుతో నా ప్రభువా నిన్నే నమ్ముచున్నాను, నిన్ను నమ్మిన వారందరినీ సిగ్గుపడనీయవయ్యా. నిన్ను నమ్మిన వారందరినీ సిగ్గుపడనీయవయ్యా. నా దైవమా యేసునాథా, నా దైవమా యేసునాథా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా. పూర్ణ హృదయంతో నీతిమంతులుగా మారి సిగ్గుపడకుండా మనల్ని కాపాడే దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మనం ఎన్నో పొరపాట్లు చేసినా దేవుడు మాత్రం మారని ప్రేమతో, మరువని ప్రేమతో మన మీదనే కళ్ళు ఉంచి దీవించే దేవుడని గుర్తించే రోజులు ఇవి. కీర్తన 26 3వ వచనం, నీవు ఎల్లప్పుడూ నన్ను ఆదరముతో నడిపింతువు, నేను నీ పట్ల విశ్వాసపాత్రుడుగా మెలుగుచున్నాను. Psalm 26 verse 3, it says, Lord, you always lead me with your love, and in front of you I want to be faithful. Psalm 26 verse 3. ఆ మారని శాశ్వత ప్రేమ 1300 రోజులు దాటి వెళ్ళిపోతున్న ఈ ప్రోగ్రాం నాన్ స్టాప్గా నన్ను ఇలా నిలబెట్టిందంటే మధ్యలో చిన్న చిన్న రోగాలు వచ్చినా మళ్ళీ లేచి నిలబడుటకు దేవుడు వరంనిచ్చాడు. అలాగే మీలో కూడా అనేక మందికి అనేక సమస్యల మధ్యలో దేవుడు మారని ప్రేమను చూపించాడు. దానికి రుణపడి మనం ఆనంద బాష్పముతో పాడే పాట ఇది. పాడుదామా? మారని శాశ్వత ప్రేమ నా ఎదుట చూస్తున్న నీకు స్తోత్రం. స్తోత్రం ప్రభువా. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నీ తప్పిస్తున్న దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నీ తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, మారని శాశ్వత నీ ప్రేమను నా కండ్ల ఎదుట చూస్తున్నాను. మారని శాశ్వత నీ ప్రేమను నా కళ్ళ ఎదుట చూస్తున్నాను. నీ పట్ల విశ్వాస పాత్రుడుగా నేలుగుచుండాలయ్యా, నీ పట్ల విశ్వాస పాత్రుడుగా వెలుగుచుండాలయ్యా, నా దైవమా యేసునాథా, నా దైవమా యేసునాథా, నా హృదయమంతా పొంగుతుందయ్యా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా. ఆ మారని శాశ్వత ప్రేమ యేసు హృదయం వైపు చూస్తూ వచ్చే ఆదివారం ఇక్కడ ప్రదక్షిణ చేయబోతున్నాం. అందుకే ప్రతి గుర్తులో ప్రదక్షిణ చేస్తూ అని పాడుతూ ఉన్నాం. మీ కుటుంబాలన్నింటినీ దయచేసి యేసు హృదయానికి అర్పించుకోవటానికి మంచి ఫోటో పెట్టుకోండి. వీలు ఉంటే ఆ ఫోటోని ఇక్కడికి ఆదివారం తీసుకొచ్చి మీ కుటుంబ సమేతంగా అర్పించుకునే భాగ్యం పొందుకోండి. అందరికీ విషయాన్ని తెలియచేయండి. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సమర్పించుకుందాం ఈ నెలంతా యేసుతరు హృదయానికి. లెట్స్ కాన్సక్రేట్ అవర్ ఫ్యామిలీస్ అండ్ ద హోల్ వరల్డ్ టు ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. నేను ముందే చెప్పినట్టు దయచేసి మీ ఇంటిలో ఉన్న వాళ్ళందరి పేర్లను రాసుకొని భద్రంగా ఉండాలని ఆశించేవాళ్ళు, కుటుంబ సభ్యులకు. ఎందుకంటే కావలి వాళ్ళలాగా దేవుడు మమ్మల్ని నియమించాడు. ఏదైనా చేస్తే దాని వెనుక ఏదైనా ఉంటుంది. అందుకే దయచేసి మీ పేర్లన్నీ రాసి పెట్టుకొని యేసు హృదయం ముందు మీ పిల్లలు, కుటుంబ సభ్యులు, అమ్మ నాన్న అందరి పేర్లు రాసుకొని రోజు అర్పించండి. ఆదివారం ఆ పేర్లతో ఆ విన్నపాలతో ఇక్కడికి రండి. ప్రభువుని ప్రార్థన చేద్దాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును సర్వ మానవాళను దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా 121వ కీర్తన 3వ వచనం. సామ్ 121:3. అతడు నిన్ను కాలు జారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ద లార్డ్ విల్ నాట్ అలౌ యూ టు స్టంబుల్. ద వన్ హూ గాడ్స్ యూ విల్ నెవర్ స్లీప్. వాట్ అ వండర్ఫుల్ ప్రామిస్. ఎంత గొప్ప వాగ్దానం. అందుకే బ్రతికి ఉన్నాం, కాపాడుకుంటూ వస్తున్నాడు.
అందుకే ఈ నెలంతా యేసు హృదయానికి అర్పించి కాపాడుకోవాలి. కీర్తన 91:4, అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నీవు తలదాచుకుందు. Psalm 91:4, He will cover you under His pinions, His wings, and you will find safety under His wings. Lord, అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మా కుటుంబాలు ఇంకా బ్రతికి ఉన్నదంటే అదే గొప్ప అద్భుతం. ఇలా కాపాడిన నీవు రాబోయే దినంలో కూడా దీవించమని పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. కాలు జారక కాపాడే దేవుడు, కనురెప్పలా ముయ్యక దీవించే దేవునికి స్తోత్రం. స్తోత్రం ప్రభువా. థాంక్ యూ లార్డ్. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నీ తప్పిస్తున్న దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నీ తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నిర్దోషినని రుజువు చేయుటకున చేతులు కడిగి తిని, కాలు జారక కాపాడెదవు, కనురెప్పలు మూయక కాచెదవు. కాలు జారగ కాపాడెదవు, కనురెప్పలు మోయక కాచెదవు. నీ రెక్కల క్రింద నేనెప్పుడు భద్రంగా జీవించెదను, నీ రెక్కల క్రింద నేనెప్పుడు భద్రంగా జీవించెదను. నా దైవమా యేసునాథా, నా దైవమా యేసునాథా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా. ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నాం, ఎన్నిసార్లు మనము ఉరుకుతున్నాం. ఇన్ని రోజులు కాలు జారక కాపాడుతున్నది ప్రభు అని గుర్తిస్తాం. రాబోయే దినంలో కూడా అలా కనురెప్పలా కాపాడాలని ప్రార్థించరా. మీకోసం మీ కుటుంబం కోసం సంరక్షణగా మార్చుకొని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కాలినడకతో వెళుతున్న ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాహనములతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం యేసు తిరుహృదయ ప్రదక్షిణకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు విన్నపాళ్ళు రాసి యేసు హృదయానికి అర్పిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు సింగారంలో పండుగకు వచ్చి వెళ్ళిన ప్రతి భక్తులు భక్తురాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా రాకపోకల యందు దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను అనేక విషయములలో విలపిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్కూలుకు వెళ్ళి వస్తున్నటువంటి అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రైతులందరి మీదను దయగానుండండి. నిత్యపితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 24 రోజులు దేవుడు తన ఆధీనంలో మనలందరినీ ఉంచుకుంటూ దీవించుకుంటూ వెళుతున్నాడు. ఇక ఉన్నటువంటి కొన్ని రోజులు సిద్ధపడదాం. మంచిగా వచ్చే ఆదివారం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యేసు హృదయ పండుగ ఈ సెంటర్లో జరపబోతున్నాం. అందరినీ ప్రభు దీవించాలని, కాలములు రుజువులు బాగలేదు కావున అందరినీ దేవుడు కాపాడే రోజుగా ఆ దినంను మార్చమని వచ్చేవారి కోసం, అలాగే మీరు ఎంతమంది ఈ విషయాన్ని స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. జరిగిన అద్భుతాలు దానికి స్తోత్రం చెల్లించండి. మీరే చూశారు 3 గంటల ప్రార్థనలు ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారని. ఉడకమునకు వచ్చిన వాళ్ళు, కుంటి వాళ్ళు కూడా కొంతమంది ఏ విధంగా నడుస్తున్నారు అవన్నీ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లించి, మనకు అర్హత లేకపోయినా దేవుడు మనలందరినీ వాడుకుంటున్నాడు. We are not worthy to receive this kind of miracles, but God is so good. That's why we need to thank God. అందుకే చివరి గుర్తులో మనం దేవుని స్తోత్రించబోతున్నాం. కీర్తన 26:7 నీకు కృతజ్ఞత తెలియచేయుచు కీర్తనలు పాడెదరు, నీ అద్భుత కార్యములు ఎల్లరికి వెల్లడి చేయుదురు. Psalm 26:7 They will praise God with a psalm. They will proclaim your miracles among all the people. That's what this center is witnessing. బట్ ఇంకా చాలా జరగాలి. అనేక మంది ఇంకా కన్నీటితో ఉన్నారు. అందరి కోసం అర్పిస్తాం, ప్రార్థనతో ముగిస్తాం. దేవా, ఈ ప్రార్థన పాడుతున్నప్పుడు, ఈ పాటను పాడుతున్నప్పుడు అన్ని రోగాలు యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. కన్నీలంతా తొడవబడునుగాక. ఆమేన్. సింగారం మాత, మరి మాత బిడ్డల కోసం ప్రార్థించండి. అద్భుతాలంతో నివారా, నీవు నీతిమంతుడు కావున మాలో ఎవ్వరికి నీతిమంతుడు లేదు కావున మా కోసం ప్రార్థించరని పాడి ముగిస్తామా ప్రేమన సహోదరి సహోదరుల. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నీ తప్పిస్తున్నా దైవమా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ నే తప్పిస్తున్నా దైవమా. உம்பீடத்தை சுற்றி சுற்றி நான் வருகின்றேன் தெய்வமே, கரைகள் எல்லாம் நீங்கிட என் கைகளை కడువుగురే. నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని. కృతజ్ఞతా స్తోత్రముతో కీర్తనలు పాడి పొగడెదను. కృతజ్ఞతా స్తోత్రముతో కీర్తనలు పాడి పొగడెదను. నీ అద్భుత కార్యములు ఎల్లరికీ వెల్లడి చేసెదను. నీ అద్భుత కార్యములు ఎల్లరికీ వెల్లడి చేసెదను. ఎన్ దైవమే యేసునాథా,
ఎల్లా మగిళుదయ్యా. అందరు కలిసి నా దైవమా నా దైవమా యేసునాదా యేసునాదా నా హృదయమంతా నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా ఉప్పొంగుతుందయ్యా. చివరి కొద్ది చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తేజస్విని లూర్దు రాజు, దేవుడు మీ ఇద్దరిని పేరు పెట్టి పిల్లచ్చి దీవిస్తూ ఉన్నాడు. గవర్నమెంట్ నుంచి మా నియోజకవర్గంలో ఇది మాకు లభించలేదు అని వేచి ఉన్న ఒక కుటుంబానికి దేవుడు త్వరలోనే అద్భుతం చేసి మిమ్మల్ని సాక్షిగా మార్చబోతూ ఉన్నాడు. గుండెలో ఇట్లా కొట్టుకుంటూ ఏడుస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు, అలాంటి వాళ్ళకు మీ బాధల నుండి దేవుడు మహిమతో నడిపించే రోజులు రాబోతున్నాయి. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ 6 రోజులుగా యేసు తిరు హృదయం ప్రదక్షిణ కోసం, పండుగ కోసం సిద్ధపడుతున్న మీ అందరినీ ఆయన హృదయం నుండి వెలువడే జీవరక్తం జీవజలము ద్వారా కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా మార్చి మీ ప్రార్థన ఫలించేటట్టు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మలను రాబోయే ఆదివారం ఇక్కడ యేసు తిరు హృదయం పండుగకు వస్తున్న వాళ్ళ మీద ఆశీర్వదించి దీవించునుగాక. As we are preparing these 6 days for the Sunday, for the procession and feast of Sacred Heart in our center, may the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost cover you under His wings, protect you, grant you all the favor from His heart. In Jesus' name we pray. Amen. నా దైవమా యేసునాథా, మా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా యేసయ్యా. అంతోని వారి ప్రార్థన ద్వారా, సింగారమాత ప్రార్థన ద్వారా ప్రభు మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.